ఓం శ్రీ విద్యాం జగతాం ధాత్రీం సృష్టిస్థితిలయేశ్వరీం నమామి లలితాం నిత్యాం మహాత్రిపురసుందరీం. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ లలితాంబికాయై నమః. అమృతాత్మ స్వరూపులైన మీ అందరికీ మీ తల్లి అవ్యాజ్యమైనటువంటి మాతృప్రేమను అందిస్తూ శ్రీ లలితాంబిక రహస్యనామ సహస్రాలలో మాత అన్నటువంటి నామం వస్తున్నది. మొట్టమొదటి ప్రారంభంలో ఓం శ్రీ మాత్రే నమః అని వస్తున్నది. ఆ మాత్రే నమః అన్నటువంటి దానిలో కూడా అర్థం మాతృనామాన్ని గురించి స్మరిస్తున్నాం. ఇక్కడ మాత కాయావరోహ అన్నటువంటి క్షేత్రంలో జగన్మాత మాత అన్నటువంటి నామధేయంతో ప్రకాశిస్తూ ఉన్నది. అక్కడ పూజలు అందుకున్నటువంటి దేవి యొక్క నామము మాత. చాలా గ్రామ సీమలలో మాతమ్మ దేవాలయాలు ఉంటాయి. మాత దేవాలయాలే మాతమ్మ దేవాలయాలు. వారందరూ కూడా చాలా వాయిద్యాలు వాయిస్తూ మాతమ్మను చాలా భక్తిగా సంవత్సరంలో ఒకరోజు సేవిస్తూ ఉంటారు. ప్రతినిత్యం పూజలు ఇవన్నీ చేయాలంటే వారందరికీ సాధ్యం కాదు కనుక మాతమ్మను సంవత్సరంలో ఒక్కసారి చాలా గొప్ప ఉత్సవాలు చేసి అమ్మను సేవిస్తూ ఉంటారు. ఈ మాతమ్మ అంటూ ఈ యొక్క గ్రామసీమలలో పూజించబడుతున్నటువంటి తల్లి ఈ మాతృనామంతో విరాజిల్లుతున్నటువంటి లలితా భవానీ దేవియే. ఆ దేవినే ఇంకొక నామంతో మాతమ్మగా వారి కులదేవతగా వారు పూజిస్తూ ఉన్నారు. మంత్రాణం మాతృభూతాచ మాతృకా పరమేశ్వరి అంటూ స్కంద పురాణంలో జగదంబను గురించి పరమాద్భుతంగా వర్ణించబడింది. సమస్త మంత్రములన్నిటికీ ఓంకారము ప్రధానమైన బీజమంత్రం. సకల మంత్రాలన్నిటికీ అమ్మ ఆత్మ. ఆ మాతృబీజాలన్నీ కూడా ఈ ఓంకారం అనేటువంటి మూల బీజాక్షరంలో నుంచి విచ్చేసినటువంటివి కనుక ఏ మంత్రానికైనా కూడా అధిష్టానమైనటువంటి చైతన్య శక్తి లోకజనని అయినటువంటి దేవియే అంటూ ఇక్కడ స్కంద పురాణంలో లలితాంబికాదేవి యొక్క మహత్తును గురించి మాతృస్వరూపాన్ని గురించి వర్ణించబడింది. మార్కండేయ పురాణంలో యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః అంటూ మాతృస్వరూపంగా చండీపారాయణంలో అంటే మార్కండేయ పురాణంలో లోకజనని వర్ణించబడింది. సర్వజనయిత్రి గనుక మాత అనబడుతూ ఉన్నది. సర్వజనయిత్రి అంటే సమస్త ప్రాణికోట్లన్నిటికీ జనయిత్రి, జీవరాశులన్నిటికీ జనయిత్రి, సకల బ్రహ్మాండాలకు పంచభూతాలకు ముక్కోటి దేవతలకు సర్వజనయిత్రి కనుక మాత అంటూ లోకజనని ఇక్కడ కీర్తించబడుతున్నది. అరణ్యాలు, నదులు, కులపర్వతాలు, జంతువులు, పక్షులు, జీవరాశులు, మానవ కోట్లు, ఆ పరదేవతలో అవన్నీ కూడా యుగ యుగాల నుంచి లీనమైపోతున్నవి, ప్రాదుర్భవిస్తున్నవి, జీవిస్తున్నవి, తిరిగి లీనమైపోతున్నవి. ఇలాగా కల్పాంతరాల కోట్లు తన కాలచక్ర ప్రవాహంలో ఏ కన్నతల్లి అయితే వీటన్నిటినీ సాక్షిభూతంగా వీక్షిస్తూ ఉన్నదో ఆ కన్నతల్లి లలితా భవానీదేవి మాత అంటూ ఈ నామంలో కీర్తించబడింది. జగన్మాత సప్తమాతృకల రూపంలో కూడా విరాజిల్లుతూ ఉన్నది. బ్రాహ్మి, మాహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, మాహేంద్రి, చాముండ. ఈ సప్తమాతృకలు కూడా మాతృ శబ్దంతో వర్ణించబడుతున్నవి కనుక ఈ సప్త స్వరూపాలన్నీ కూడా జగదంబ యొక్క పవిత్ర రూపాలు. ఇంకా మాతృకలు ఉన్నారు. తన కన్న తల్లిని ఆ దేవి స్వరూపంగా భావించి గౌరవించారట. వివాహమైన తర్వాత అత్తగారు కూడా మాతృస్వరూపంగా భావించాలి. భర్తకు అత్తగారైతే ఆవిడ మాతగా గౌరవించబడుతుంది. భార్యకు అత్తగారు కూడా మాతగా గౌరవించబడుతుంది. వదిన అంటే అన్న భార్య
అన్న యొక్క ధర్మపత్ని మాతృమూర్తిగా గౌరవించబడుతుంది. అంతేకాకుండా రాజుగారి భార్య, గురువుగారి యొక్క భార్య, వీరందరూ మాతలుగా గౌరవించబడుతున్నారు. అంతేకాదు, పారమార్థిక రంగంలో మాతృమూర్తులు కూడా తల్లితో సమానంగా గౌరవించబడుతున్నారు. ఈలాగున ఇంతమంది మాతలు ఈ జగసృష్టిలో, ఇంతమంది మాతృకా స్వరూపాలకు నమస్కారం. వృక్షాలలో ఉన్నటువంటి మాతకు నమస్కారం, జంతువులలో ఉన్నటువంటి మాతకు నమస్కారం, మాతృరూపాలతో ఉన్నటువంటి మాతకు నమస్కారం, జగన్మాతకు నమస్కారం అంటూ యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్తి 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 నమో నమః అంటూ చండీ పారాయణం మార్కండేయ పురాణంలో జగదంబ యొక్క మాతృస్వరూపాలన్నింటికీ కూడా హృదయపూర్వకంగా భక్తితో ఇక్కడ నమస్కారం చేస్తూ ఉన్నారు. అన్ని మాతృస్వరూపాలకు నమస్కారం. సప్తమాతృకలకు నమస్కారం, సర్వపీఠాలలో ఉన్నటువంటి మాతకు నమస్కారం, సర్వ మంత్రస్వరూపిణి అయినటువంటి మాతకు నమస్కారం, సర్వదేవతలకు తల్లి అయినటువంటి మాతకు నమస్కారం. దేశాన్ని మాతగా భావిస్తాం. మన దేశం అంటే మట్టి అనుకోవడం లేదు. మాతృరూపంగా భారతమాత, గోవును మాత అంటున్నాం, భూమిని మాత అంటున్నాం. కాబట్టి జలాలను మాత అంటున్నాం. గంగా నది మాత, నర్మదా మాత, ఇలాగా నదుల రూపాలన్నిటిని కూడా మాతృరూపంగా భావిస్తున్నాం. ప్రకృతిని మాతృరూపంతో భావిస్తున్నాం. వృక్షాలన్నిటిని చూచి ఆ వృక్షాలను మాతృమూర్తులుగా మనం సంసేవిస్తూ ఉన్నాం. నదీమతులను మాతృమూర్తులుగా సంసేవిస్తున్నాం. ఆధ్యాత్మికమైనటువంటి గ్రంథాలను సరస్వతి మాతగా, విద్యాది దేవత అయినటువంటి జ్ఞానదాయినిగా మనం సంసేవిస్తున్నాం. మాతృమూర్తి వీటన్నిటి రూపాలే కాకుండా ఆకలితో అన్నం పెడుతున్నటువంటి ఎవరినైనా సరే భవతి భిక్షాందేహి మాతా అన్నపూర్ణేశ్వరి అంటూ ఆ భిక్షాన్ని ప్రసాదించేటువంటి మాతృమూర్తిని సాక్షాత్ అన్నపూర్ణేశ్వరిగా భావించి అలాగా గౌరవిస్తున్నాం. ఈ యొక్క మాతృతత్వం ఎన్నింటి యందు అపురూపంగా విరాజిల్లుతున్నదో మనం ఒక్కసారి ఆలోచిస్తే భారతీయ సంస్కృతి ఎంత చక్కగా, ఎంత నిర్మాణాత్మకంగా మానవ జాతి భద్రత కోసం, శాంతి కోసం ఎక్కడ చూసినా ఏ పని చేస్తున్న మాతృమూర్తినే మనం స్మరించగలిగేటువంటి మహద్భాగ్యాన్ని ఈ పవిత్రమైనటువంటి సంస్కృతి మానవ జాతికి అపూర్వ వరంగా ప్రసాదించింది. గోమాత, భరతమాత, భూమాత, శ్రీమాత, తన కన్నతల్లి, ఇక ఇవన్నీ కాకుండా మాతృపంచకాలు, మరి సప్తమాతృకలు, ఎన్ని రకాలైనటువంటి మాతృతత్వాలు సమస్త జాతి అందు, ఎన్ని రకాలైనటువంటి తత్వాలని కూడా పారమార్థిక జీవితంలో మనం అంతఃచక్షువుతో దర్శించుకోవచ్చో మనకు చాలా స్పష్టంగా అర్థమవుతూ ఉన్నది. ఇంత మహోన్నతమైనటువంటి ఆత్మజ్ఞానం ప్రసాదించినటువంటి ఈ మాతృ సంస్కృతికి నమస్కారం. లోకజనని శక్తి స్వరూపంగా గాయత్రిగా, లక్ష్మీ స్వరూపంగా మహాలక్ష్మిగా, విద్యను ప్రసాదించేటప్పుడు ఆ దేవియే విద్యాదాయిని అయినటువంటి జ్ఞాన సరస్వతిగా, జ్ఞానాక్షిగా, ఇలాగున అనేక రూపాలతో విరాజిల్లుతున్నటువంటి ఆ శ్రీమాతకు నమస్కారం. శ్రీం అనేటువంటి లక్ష్మీ బీజాన్ని కూడా మాతృస్వరూపంగా పూజించబడుతుంది. బీజమంత్రాలన్నీ కూడా మాతృస్వరూపాలే. ప్రత్యేకంగా ఈ లక్ష్మీ బీజం, శ్రీం బీజం మహాలక్ష్మి స్వరూపంగా, మాతృస్వరూపంగా సేవించబడుతూ ఉన్నది. ఒకసారి పార్వతీ పరమేశ్వరులు కైలాసంలో కూర్చొని తమ భక్తులందరినీ వీక్షిస్తూ ఉన్నారు. పార్వతీదేవి పరమేశ్వరునితో అడుగుతున్నది, స్వామి, మీరు వీరికి ఇన్ని వరాలు ప్రసాదించారు, గృహాలను ప్రసాదించారు, సంతానాన్ని ప్రసాదించారు, ధనకనక వస్తువాహనాదులు ఇచ్చారు, సంపదలు ఇచ్చారు, కీర్తి ప్రతిష్టలు ప్రసాదించారు, ఆయుష్ను ప్రసాదించారు, ఆరోగ్యాన్ని ప్రసాదించారు, సంతానం, సౌభాగ్యాలు, మనమళ్ళు, మనవరాళ్ళు, గోసంపదలు, అనేక రకాలైనటువంటి సువర్ణాలు, ఇవన్నీ కూడా ప్రసాదించి వారి జీవితాన్ని సంతోషంగా ఉంచాలని మీరెంతో తాపత్రయపడుతున్నారు. అయినా మానవులు ఇంకా ఎందుకు దుఃఖితులుగా ఉన్నారు అంటూ పరమేశ్వరి పార్వతీదేవి
పరమేశ్వరుణ్ణి ప్రశ్నించింది. అందుకు పరమేశ్వరుడు ఇలాగ చెప్తున్నారు: దేవి, ఈరోజు కార్తీక మాసం. ఒక్కసారి ఆ ఆలయాలన్నిటినీ చూడు. భూలోకంలో ప్రతి ఆలయం వేలాది మంది భక్తులతో కిటకిటలాడిపోతూ ఉన్నది. ప్రతి ఒక్కళ్ళు ఆలయానికి వచ్చి దైవ దర్శనాన్ని చేసుకుంటూ ఉన్నారు. అయితే మానవుడు తాను చేస్తున్నటువంటి కర్మ ఆచరణ వెనక ఆర్ద్రత, భక్తి, శ్రేష్ఠ జ్ఞానము ఇవన్నీ కూడా మనకు మిక్కిలి ప్రియమైనటువంటివి. ఈ ఆర్ద్రత, ఈ నిజభక్తి, ఈ సర్వోత్కృష్టమైనటువంటి జ్ఞాన దృష్టి లేనందువలన తాము చేస్తున్నటువంటి కర్మకలాపం అంతా కూడా బాహ్యంగా సాగుతూ ఉన్నదే తప్ప అది అంతరంగంలోనికి వెళ్ళి పని చేయడం లేదు. ఎప్పుడైతే అంతరంగంలో నిజమైనటువంటి దైవభక్తి వారి హృదయంలో మేల్కొంటుందో, నన్ను కేవలం ఈ ఆలయంలో మాత్రం దర్శించడమే కాకుండా ఎక్కడ నేను ఏ రూపంలో ఉన్నా కూడా నన్ను వారు సేవించగలరు అంటూ పరమేశ్వరుడు సెలవిచ్చారు. తాము చేస్తున్నటువంటి కర్మకలాపం వెనక ఆర్ద్రత, ఈశ్వర సర్వభూతానాం హృదయేసేర్జున తిష్టతి అన్నటువంటి భావన, ఆ భావన అక్కడ లేదు అంటూ పార్వతీ పరమేశ్వరులిద్దరూ మాట్లాడుకుంటూ ఉన్నారు. పార్వతి, నేను వాళ్ళకు వరాలు ఇవ్వలేదనని, వాళ్ళని అనుగ్రహించలేదనని, వాళ్ళని ఇంకా దుఃఖాల్లో ఉంచానని నీవు అనుకుంటున్నావు కదా. ఇప్పుడే మనం స్వయంగా భూలోకానికి వెళ్దాం. ఒక్కసారి నీ భక్తుల మనస్సులు ఎలాగా ఉన్నాయో నీవే స్వయంగా వెళ్ళి చూస్తే నీకు అర్థమవుతుంది అంటూ పరమేశ్వరుడు, పార్వతి ఇరువురు భూమండలానికి విచ్చేశారు. ఒక ఆలయం, దేవాలయం ముందు భాగంలో అక్కడ ఉన్నటువంటి మెట్ల మీద పార్వతీదేవి ఒడిలో ఒక బీద భక్తుడి రూపంలో అనారోగ్యంతో బాధపడుతూ ఈశ్వరుడు పడుకొని ఉన్నాడు. ఆ ఈశ్వరుడి శరీరం అంతా అతి భయంకరమైనటువంటి కుష్టు వ్యాధితో బాధపడుతూ ఉంది. ఆలయానికి కార్తీక సోమవారం కనుక వేలాది మంది భక్తులు వస్తూ ఉన్నారు. ఆలయంలోకి వేగంగా వెళ్ళిపోతూ ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి ఎవరిని ఎవరు పట్టించుకోవడం లేదు. ఇంతలో ఒకరు ఇద్దరు దైవభక్తులు అక్కడికి వచ్చి, అమ్మా, నీవు చూసేందుకు చాలా చిన్నదానివిగా చాలా అందంగా ఉన్నావు. ఇలాంటి కుష్ఠవ్యాధి కలిగినటువంటి భర్తతో నువ్వెందుకున్నావు? ఇంకా నీవు ఇతన్ని విడిచిపెట్టి ఎక్కడైనా హాయిగా మంచి మరొక వివాహం చేసుకొని జీవితంలో సుఖించు అంటూ ఒక ఆయన ఆవిడకి సలహా ఇచ్చారు. ఇక కొంతమంది దూరం నుంచి కొన్ని కాసులు వాళ్ళ మీద విసురుతూ వెళ్ళిపోతున్నారు. మరి చాలామంది అసలు అక్కడ ఎవరు ఉన్నారంటూ ఎవరిని పట్టించుకోనే లేదు. ఉదయం నుంచి సాయంకాలం వరకు వాళ్లకు కనీసం ఒక్క మంచినీళ్ళు ఇచ్చేటువంటి వాళ్ళు కూడా ఎవ్వరూ లేరు. తిన్నారా లేదా అని అడిగేటువంటి వాళ్ళు కూడా ఎవ్వరూ లేరు. పార్వతీదేవికి చాలా దిగులు కలిగింది. ఆవిడ బోరును ఏడుస్తూ ఈశ్వరుని యొక్క ఒడిలో తలబెట్టుకొని ఏడ్చేసింది. దేవా, నా బిడ్డలు ఇంత కర్కశ హృదయంతో ఉన్నారా? సాటివారు బాధపడుతుంటే వారి బాధకు వాళ్ళు ఒక ముద్ద అన్నం కూడా పెట్టలేరా? సాటివారి కోసం ఒక మంచినీళ్ళు కూడా ఇవ్వలేరా? వారింత నిర్దయ హృదయంతో ఉన్నారా? వాళ్ళకు మీరు ఎన్ని ఇచ్చారు కదా. సాటి మానవుల కోసం వాళ్ళు ఏ విధమైనటువంటి సేవా తత్పరత భావంతో లేకుండా ఇంత కటువైన హృదయంతో ఆలయానికి వెళ్ళి ఇంకా మీరిచ్చినటువంటివి చాలగా ఇంకా కావాలి ఇంకా కావాలని అడుగుతున్నారు కదా అంటూ పార్వతీదేవి బోరున పరమేశ్వరుని ఒడిలో తలపెట్టుకొని ఏడ్చేసింది. పార్వతి, ఇంకా చూద్దాం, సాయంకాలం వరకు ఒక్క భక్తుడైనా కనీసం మనకు మంచినీళ్ళైనా ఇవ్వకుండా పోతాడా? సాయంకాలం వరకు మనం చూద్దాం, ఇంకా సమయం ఉన్నది కదా అంటూ పరమేశ్వరుడు పార్వతీదేవిని ఓదారుస్తూ, చూద్దాం ఎవ్వరి మనసులైనా కరిగి మనకు ఒక చిన్న ముద్ద అన్నమైనా పెడతారేమో చూద్దాం అంటూ పరమేశ్వరుడు పార్వతిని ఓదార్చారు. సాయంకాలం గడిచిపోయింది. దాదాపు 6:30 గంటలు 7 గంటల సమయం అవుతున్నది. ఇంతలో ఒక బీద భక్తుడు ఆలయానికి ప్రవేశిస్తూ అక్కడ అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి ఆ వృద్ధుని తలను ఒడిలో పెట్టుకొని కూర్చున్నటువంటి ఒక సౌందర్య స్వరూపురాలైనటువంటి స్త్రీని చూసి ఆవిడకు నమస్కారం చేశాడు. అమ్మా, నీ పాతివ్రత్య ధర్మానికి నమస్కారం చేస్తున్నాను.
ఈ వృద్ధుడు ఇంత అనారోగ్యంతో చలిలో బాధపడుతూ ఉన్నారు. మీరిద్దరిని చూస్తుంటే ఏమి తిన్నట్లు కనపడడం లేదు. ఇదిగో ఈ ఆహారం తీసుకోండి అంటూ దైవం కోసం తాను తీసుకొచ్చినటువంటి ఫలాలను వాళ్ళకి ఆహారంగా ఇచ్చి, అతడు అక్కడి నుంచి కొన్ని మంచినీళ్ళు తీసుకొని వచ్చి వాళ్ళకి ఇచ్చి, రండి మీరు నా కుటీరానికి వచ్చి విశ్రాంతి తీసుకోండి, నాకు శక్తి ఉన్నంత వరకు మీకు సేవ చేస్తాను. ఆ ఈశ్వరుడే అన్ని భూతాలలో ఉన్నాడు, మిమ్మల్ని సేవిస్తే సాక్షాత్తు ఆయనను సేవించినట్లే కదా అంటూ అతడి మిక్కిలి దయను చూపించాడు. పార్వతీ పరమేశ్వర హృదయాలు సంతోషంతో పులకరించిపోయాయి. భగవంతుడు అన్ని రూపాలలో ఉన్నాడు అని చెప్పినప్పటికీ భగవద్గీతలో దాని ఊరికే మనం చదువుకుంటాము. దేవాలయానికి వెళ్ళడం, చాలా అభిషేకాలు చేయడం, పూజలు చేయడం అవన్నీ చేస్తూ వస్తాము. సాక్షాత్ ఈశ్వరుడే ఒక వ్యాధిగ్రస్తుని యొక్క రూపంలో అక్కడ ఉన్నప్పటికీ ఆ ఈశ్వరుడికి ఒక్క బొట్టు మంచినీళ్ళు కూడా మనం ఇవ్వడానికి ఎవ్వరు సిద్ధంగా లేరక్కడ. అంతేకాదు ఆకలితో అలమటిస్తున్నటువంటి మానవ రూపంలో ఉన్నటువంటి ఎవరికి కూడా మనం ఏ విధమైనటువంటి సేవను చేసేందుకు మన హృదయం ఇంకా సిద్ధపడలేదు. అంతేకాకుండా ఆలయానికి వెళ్ళి ఇంకా దైవాన్ని నాకు అవి కావాలి ఇవి కావాలి అంటూ కొన్ని కోరికలు కోరడాని కోసమే మరలా మనం ఆలయానికి వెళుతున్నాము. ఈ విషయాన్ని ఈ పార్వతీ పరమేశ్వరుల యొక్క ఈ చక్కని కథ మనకు తెలియచేసింది. అప్పుడు పార్వతీదేవి పరమేశ్వరుడు ఇరువురు ఆ భక్తుడి వెనక అతనింటికి వెళ్ళారు. అతడు ఆ బీదవాని గాయాలన్నిటినీ కడిగి మందు వేసి కట్లు కట్టి అతనికి స్వయంగా వంట చేసి అన్నం తినిపించి విశ్రాంతినిచ్చి అతన్ని మిక్కిలి సేవించాడు. పార్వతీ పరమేశ్వరుల అంతరంగం మిక్కిలి ఆనంద తరంగితమైంది. ఆహా, మనం సృష్టించినటువంటి మానవులలో ఒక్కరైనా మానవుడే మాధవుడు అనేటువంటి భావనతో మన మానవ సేవను చేసినటువంటి ఈ భక్తునికి దేవా మన నిజరూపాన్ని చూపిస్తాము అంటూ మాతృ మమతతో పార్వతీదేవి పొంగిపోయి ఆ భక్తునికి తన నిజరూపాన్ని చూపించాలని ఆరాటపడింది. అప్పుడు ఈశ్వరుడు కూడా వారిరువురు కలిసి తమ స్వస్వరూపాలతో ఆ భక్తుని ముందు నిలిచారు. ఆ భక్తుని అనుగ్రహించి అతనిని తమతో పాటు కైలాసానికి తీసుకుని వెళ్ళారు. పరమాద్భుతమైనటువంటిది ఈ కథ. ఈశ్వర సర్వభూతానాం, అన్ని భూతములు ఎందున్నటువంటి వాడు సాక్షాత్తు భగవంతుడే. మనం మాతృ హృదయాన్ని సంతోషింపచేయాలి అంటే మానవ రూపంలో ఉన్నటువంటి తల్లిని సంసేవించాలి. నిరంతరం కన్నతల్లి యొక్క దివ్య చరణ స్మరణంతో మన అంతరంగాలు భగవన్మయం కావాలి. మన చేతులు మానవ సమాజ రూపంలో ఉన్నటువంటి దైవానికి సేవ చేయాలి అంటూ ఈ కథ ద్వారా పార్వతీ పరమేశ్వరులు చాలా స్పష్టమైనటువంటి సందేశాన్ని మనకు ప్రసాదించారు. అమృతాత్మ స్వరూపురారా, మాతృస్వరూపురాలైనటువంటి జగదంబకు, అమ్మ యొక్క కరుణకు హృదయపూర్వకంగా నమస్కరిస్తాం. అపరాధపు కోట్లు చేసినటువంటి మానవులందరినీ మన్నించి వారికి మంచి దారిని చూపించి సత్య సాక్షాత్కారాన్ని అనుగ్రహించాలని విశ్వజనని అయినటువంటి లలితామాతకు నమస్కరిద్దాం. లోకజనని విశ్వశాంతిని అనుగ్రహించునుగాక. ఓం శాంతి శాంతి శాంతి.